హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. చేరివచ్చిన మీకందరికీ దేవుని నామములో శుభాలను అందిస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరి యొక్క పాఠంలో మనం కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మనకిచ్చిన ఈ తరుణమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మిమ్మను మరొకసారి చూడటానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారండి? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని దేవుని నామములో నేను ఆశపడుతున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఈ ధ్యానాలని క్రమంగా వినండి. దాదాపుగా చివరిలోనికి వచ్చామండి. మనం 36వ పాఠంలోకి వచ్చాం. 36వ పాఠంలోనికి ఇంకా ఒక 4 పాఠాలైతే ఈ యొక్క శీర్షికని మనం ముగించటానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రియులారా, 36వ పాఠంలోకి వచ్చాం. 35 పాఠాలు విన్నారా? మరి దీవించబడ్డారా? దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా షేర్ చేయటం ద్వారా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందండి. ప్రియులారా, మరలా ఈ వాక్యాలు వినండి. విని మేలు పొంది ధన్యులుగా తీర్చబడాలని మీకు నా హెచ్చరికను తెలియజేస్తున్నాను. ఈ 36వ పాఠంలోకి వెళదామండి. ఇది నా ధన్యవాక్యము ఏమిటి అంటే, ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఎవరు ధన్యులు అంటండి? ఎవరు ధన్యులు? ప్రవచన వాక్యములు లేదా వాక్యములు చదువువాడు, వినువాడు, ఆ ప్రకారము గైకొనువారు. 3 రకాల మనుషుల్ని, 3 రకాల ప్రక్రియలు ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తున్నాం. ప్రియుల, ఈ యొక్క వాక్యము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది ఉన్నారు కదండి. ఆ యేసు ప్రభు వారికి ప్రియుడైన శిష్యుడు అయినటువంటి యోహాను ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథాన్ని రాయటం జరిగింది. ఇతడు శిష్యులందరికంటే వయసులో చాలా చిన్నవాడు. ప్రియులారా, యేసు ప్రేమించిన శిష్యుడు అన్న పేరు ఈ యోహాని గారికి ఉంది. యేసును అపరిమితముగా ప్రేమించేవాడు. యేసు ప్రభు వారిని ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు అన్నమాట కూడా ఉంటుందండి. ఈయన గురించి రాయబడింది. యేసు ప్రభు వారి ఆంతరంగిక శిష్యులో ఈయనొకడు. పేతురు, యాకోబు, యోహాన్. ఆ శిష్యులందరిలో కూడా చాలా వయసులో చిన్నవాడంట. యేసు ప్రభు వారిని ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే, యేసు ప్రభు వారిని సిలువేసే సమయంలో కూడా ఈ యోహాను తప్ప ఇంకెవరు దగ్గర లేరండి. అంత దగ్గరగా ఉన్నాయి. ఇంకా ఎంత దగ్గరగా ఉన్నాయంటే, ఆయన సిలువలో మాట్లాడుతున్నటువంటి మాటలు వినబడేంత దగ్గరలో ఉన్నాడంట. అందుకే కదా తల్లిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడని, యోహాన్ని చూసి అమ్మ అయ్యా ఇదిగో నీ తల్లి అని వారిద్దరికి కూడా జతపరిచాడు. వారిద్దరిని కూడా ఐక్యపరిచినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క యోహాను ఎన్ని పత్రికలు రాశాడు అంటే 5 పుస్తకాలు రాశాడు. యోహాను బైబిల్లో యోహాన్ రాసినవి 5 పత్రికలు బైబిల్ గ్రంథంలో చేర్చబడ్డాయి. యోహాను సువార్త 1, యోహాన్ రాసిన పత్రికలు 3. యోహాను సువార్త, 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, చివరిలో ప్రకటన గ్రంథం. ఈ రీతిగా 5 పుస్తకాలు రాశాడండి యోహాన్. యేసు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాన్ ఎన్ని పుస్తకాలు రాశాడు? 5 పుస్తకాలు రాశాడు. ఓకే. ఇవి ప్రభువారి శిష్యుల్లో ఇస్కరియోతు యూదా పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు కదండి. యేసయ్యను అప్పగించిన తర్వాత ఆయనకు శిక్ష విధించబడటం చూసి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. మిగిలిన 11 మందిలో కూడా 10 మంది హతసాక్షులుగా చనిపోయారండి. 10 మంది కూడా హతసాక్షులుగా. అయితే ఈ యోహాను మాత్రం మామూలు సహజ మరణాన్ని పొందాడు. అలాగని ఈయనకేం శ్రమలు రాలేదా అంటే అది కాదండి విషయం. అనేక శ్రమలు పొందినప్పటికీ కూడా ఒకసారి అయితే కాగుతూ మరిగిపోతున్నటువంటి నూనెలో వేశారంట ఆయన్ని. ఆయన ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చాడంట.
ఏమీ హాని పొందలేదంట. అతన్ని ఎట్లా చంపాలన్నా కూడా ఎవరికి చేత కావట్లేదనమాట. ఎంత కొట్టినా కూడా మళ్ళా తెల్లారి తిరుగుతూ ఉన్నాడు. ఎన్ని బళ్ళాలతో పొడిచినా కూడా అన్నట్టు గడ్డి పెరగతో కొట్టినట్టుగా మామూలుగా తిరుగుతూ ఉన్నాడు. చనిపోవట్లేదు. చంపుదామని చాలా ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో, కానీ చనిపోలేదు. అయితే ఈ పీడ ఎలా వదిలించుకోవాలనుకున్నారేమో తీసుకెళ్ళి ఆ పద్మసు ద్వీపంలో అతన్ని వేశారండి. అక్కడ అతడు శిక్ష అనుభవిస్తున్న కాలంలో, ప్రియులారా, శిక్ష అనుభవిస్తున్న కాలంలో దేవుడు తన ఆకాశాన్ని తెరిచి తన దర్శనాన్ని అనుగ్రహించి, అయా నువ్వు చూస్తున్నది పుస్తకంలో వ్రాసి 7 సంఘాలకి పంపించు. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో, వీటన్నిటిని కూడా నువ్వు చూడటం, నువ్వు చదువుకోవటం, నువ్వు చూడటమే కాకుండా అందరూ వినాలి. ఈరోజు మనం కూడా వినాలి అని, చదువుకోవాలి అని ఆ రోజు యోహాన్ని పద్మస్ ద్వీపానికి తీసుకెళ్ళి ఒంటరిగా కూర్చోబెట్టి మన కోసం రాయించాడండి ప్రకటన గ్రంథం. అలాంటి ప్రకటన గ్రంథంలో ఈ వ్రాయబడినటువంటి మాటని ఈరోజు మనం చదువుకుంటున్నాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే, ప్రవచన వాక్యములను చదువువాడు, వినువాడు, ఆ ప్రకారము గైకొనువాడు ధన్యుడు. 3 కేటగిరీలు చెప్పాను కదా. మీరే కేటగిరీలో ఉన్నారు? 3 సొంతం చేసుకుంటే వెల్ అండ్ గుడ్, మీరు ధన్యుడు కదండి ప్రియులారా. ఈ రీతిగా ప్రవచన వాక్యాన్ని చదివే వాళ్ళు ధన్యులు. మొదటగా చదివే వారిని గురించి మనం ధ్యానం చేద్దామండి. వాక్యాన్ని చదవాలి. ఆశ ఉందా? ఆసక్తి ఉందా? అన్నీ చదువుతాం, అన్నిటికీ టైం ఉంటుంది. పేపర్ పట్టుకున్నారంటే కొంతమంది ఆ మొదటి నుంచి చివరి దాకా కూడా చదివి అదేదో ఎగ్జామ్కి వెళ్తున్నట్టు చదివితే కానీ ఆఖరికి ఇంకా వాళ్ళ పనులు కూడా ఆరంభించుకోరు. ఉదయాన్నే ఎందుకు లేసావంటే నేను లేచిందే పేపర్ కోసం అన్నట్టుగా చదువుతారు కొంతమంది. మంచిదే, చదువుతున్నాం, మంచిదే. కానీ ఏవేవో చదువుతుంటాం కానీ దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం చదవటం కోసం కొంత సమయాన్ని వెచ్చించావా? ఎన్నిసార్లు చదివావు బైబిల్? ఎన్నిసార్లు చదివాను బైబిల్ని? అన్నిటికీ టైం ఉంటుంది, కానీ బైబిల్ చదవాలంటే మాత్రం, దేవుని వాక్యం చదవాలంటే మాత్రం టైం ఉండదు. ఎంత విచారం. దావీదు అంటున్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నువ్వు బ్రతకాలంటే వాక్యం చదవాలి. నువ్వు సజీవంగా ఉండాలి అంటే, ఆత్మలో చచ్చిపోకుండా ఉండాలి అంటే ప్రతిరోజు బైబిల్ చదవాలండి. కొంత సమయం బైబిల్ చదవటానికి కేటాయించాలి నీ జీవితంలో. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో నెమ్మదిస్తుంది. నీ వాక్య సారాంశం నన్ను గొప్ప చేస్తుంది. నువ్వు గొప్పవాడిగా ఉండాలి, గొప్పదానిగా ఉండాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదవాలి. చదువుతున్నావా? అపరిమితమైనటువంటి ఆయన మాటలు మనం చదవాలి. ఆ వాక్యం అంటే కేవలము బైబిల్ అంటే అదొక పుస్తకం మాత్రమే కాదు ప్రియులరా, అది దేవుని హృదయం. దేవుడు చెప్పాలనుకున్నవన్నీ కూడా అందులో చెప్పాడు. ఆయన హృదయాన్ని నువ్వు గ్రహించాలి అంటే, ఆయన చిత్తాన్ని నువ్వు ఎరగాలి అంటే బైబిల్ చదివితే ఆయన అన్నీ అందులో రాసి పెట్టాడు ప్రియులారా. అలాంటి బైబిల్ని నువ్వు ప్రేమిస్తున్నావా? దేనికైనా పరిమితం ఉందంట, కానీ ఆయన వాక్యం అపరిమితమైనది. పరిమితులు లేవంటండి, పరిమితులు లేవు. నో ఎండింగ్. దేవుని వాక్యం నీ జీవితంలో ఆరంభం నుంచి అంతం వరకు కూడా దేవుని వాక్యంతో మనం నింపబడాలి ప్రియులారా. మనకి అదే ఆహారముగా, అదే పానీయముగా మన జీవితంలో వాక్యము ఇమిడిపోవాలి ప్రియులారా. అంతేకాకుండా ఆ వాక్య ప్రకారం మనము జీవించాలి. మైకేల్ బిలిస్టర్ అనే సువార్థికుడు పోలాండ్లోని ఒక చిన్న గ్రామానికి, మైకేల్ బిలిస్టర్ అన్న ఒక సువార్థికుడు
పోలెండ్ దేశంలో ఒక చిన్న గ్రామానికి అటు వెళ్తూ అక్కడ ఒక చిన్న గ్రామాన్ని చూశాడండి. చూసి ఆ గ్రామంలో సువార్త చెప్పాలి అని దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తుంది, బిలిస్టర్ని. అప్పుడు వెళ్ళి అక్కడ ఆ గ్రామంలో సువార్త చెప్తాడండి. సువార్త చెప్పి తన దగ్గర ఒక్క బైబిల్ ఉంటుందండి. ఒక్క ఒక్క వ్యక్తిని రక్షణలోకి నడిపించాడంట. తన దగ్గర ఉన్నటువంటి ఆ బైబిల్ ఆయనకి ఇచ్చేసాడంట. ఇచ్చేసి జాగ్రత్తగా సువార్త విన్నావు కదా, యేసు ప్రభువారు నీ కోసం ఏమి చేశారు, ఆయన పాపులమైన మన కోసం, మనం ఇంకా చచ్చిన స్థితిలో ఉన్న మన కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి తన మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చి మన కోసం ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై మన కోసం నివాసాలు సిద్ధం చేస్తున్నాడు, మనం అక్కడికి వెళ్తాం ఒకరోజు అని ఆ రక్షణ సువార్తను సంపూర్ణముగా ఒక వ్యక్తికి తెలియజేసి తన దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఆ వ్యక్తికి ఇచ్చి వెళ్తాడండి బిలిస్టర్. వెళ్ళిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరలా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ పట్టణాన్ని ఆ గ్రామాన్ని దర్శించాలి అని. ఆ వ్యక్తిని మరలా చూడాలనిపిస్తుందండి. ఆత్మీయంగా కన్న బిడ్డల మీద అలాంటి ప్రేమ ఉంటుంది ప్రియులారా. ఎవరి కోసమైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో వారి మీద మనకి ఆ ప్రేమ, ఆ తల్లి ప్రేమ వంటి ప్రేమ మనకు కలిగి ఉంటాం ప్రియులారా. వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరినన్నా మనం దేవుని దగ్గరకు నడిపిస్తే, ఎవరికైనా సువార్త చెప్పినట్లయితే వాళ్ళని మనం ప్రేమించగలుగుతాం. అలాంటి ప్రేమ అతన్ని బలవంతం చేస్తుంది బిలిస్టర్ గారిని. ఆ రీతిగా బలవంతం చేసినప్పుడు ఒకసారి ఆ గ్రామానికి వెళదాం అని మరలా తిరిగి వస్తాడండి. వచ్చి ఆ వ్యక్తిని కనుగొంటాడు. చూసి అడుగుతాడనమాట, ఎలా ఉన్నారు అంటే ఇక్కడ 200 మంది రక్షణలోనికి నడిపించబడ్డారు అని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తాడు. అవునా, ఒక్క వ్యక్తి 200 మందిని దేవుని దగ్గరకు నడిపించాడు ఈ చిన్న గ్రామంలో అని చాలా ఆశ్చర్యపోతాడు. ఏది పిలువు, వారందరినీ కూడా ఒకసారి పిలువు, నాకు చూడాలని ఉంది అని బిలిస్టర్ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సమూహాలుగా దేవుడు మనల్ని దేవుని దగ్గరకు నడిపించినటువంటి ఆ వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించినటువంటి ఆ పాస్టర్ గారు వచ్చారంట అని పరుగున వస్తారండి. వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు ఇచ్చిన బైబిల్ ఇదిగోండి, నేను జాగ్రత్తగా దీని ద్వారా నేను చదవటమే కాకుండా అనేకులు చదివేలాగా నేను చేసి దేవుని దగ్గరికి 200 మందిని నడిపించాను అంటే వారందరూ వచ్చినప్పుడు ఏదో మీకు బైబిల్ వాక్యాలు వచ్చా అని అడుగుతాడు. ఏదో ఒక వచనం చెప్పండి అన్నాడంట. వాళ్ళు వచనాలేనా, అధ్యాయాలు చెప్పొద్దా అని అడిగారంట. ఏమన్నారు, మీరు వచనాలు చెప్పమంటున్నారా, అధ్యాయాలు అప్పగించమంటున్నారా అని అడిగారంట. అధ్యాయాలు అప్పచెప్తారా అని ఇంకా ఆశ్చర్యపోయి ఏది చెప్పండి చూద్దాం అంటే వాళ్ళలో 13 మంది లేచి మత్తయి సువార్త, లూకా సువార్త, ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి కదండి, 25 అధ్యాయాలు గడ 13 మంది అప్పచెప్పేశారంటండి. ఇంకొక ఆయన లేచాడండి, నేను చెప్తానండి. ఏం చెప్తావు నాయనా? 150 కీర్తనలు కంఠాపాఠంగా చెప్పేశారు. అమ్మా, చూసారండి, ఆశ్చర్యపోయాడు బిలిస్టర్ గారు. ఒక్క బైబిల్, ఒక్క వ్యక్తి ఇంతమందిని మార్చిందా చూసారండి. ఆ వాక్యం చదవటంలో వారు ఎంత పట్టుదల కలిగి ఉన్నారు ప్రియులారా. మరి నిన్ను అడిగితే అధ్యాయాలు చెప్తావా, అధ్యాయాలు అప్పగిస్తావా, వచనాలు చెప్తావా, ఏది రాదని అంటావా? ప్రియులారా, మన పరిస్థితి అలా ఉండకూడదు. ఒక్క బైబిలు ఆ గ్రామాన్ని అంతటినీ మార్చేస్తుంది ప్రియులారా. మరి నీ దగ్గర ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి, అసలు ఉందా లేదా? ఉన్నాయి, ఉంటాయి. రకానికో బైబిల్ కదా, ఏది లేటెస్ట్గా ఉంటే మంచిదే, కలిగి ఉండాలి. బైబిల్ నీ ఇంట్లో ఉంది, చాలా షోకేస్లో చాలా బైబిళ్ళు ఉన్నాయి. నీ హృదయంలో వాక్యం ఉందా? హృదయంలో ఉండాలి వాక్యం కదండి. అలాంటి వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. మనం మూలవాక్యంలో చూసాము, ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు. ఎవరు ధన్యులండి? వాక్యాన్ని చదివేవారు. మరి చదువుతావా ఈ రోజు నుండి? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతా, కంటతా చేస్తావా? చెప్పమనగానే దేవుని వాక్యం చెప్పగలిగి ఉండాలి. నరాల్లో ఉండాలని మనకి వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యం అంటేనే దేవుడు.
వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. దేవుని ప్రేమిస్తే ఆయనకున్నాయన్నీ మనవి కదండి. ఆయన దగ్గర సకలమైన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అంతేకాకుండా జార్జ్ ముల్లర్ అన్న ఆయన 131 సార్లు తన జీవిత కాలంలో బైబిల్ చదివి ముగించాడంట. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. మరి ఆయన నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడే ఒక తీర్మానం ఎందుకు చేసుకోకూడదు? బైబిల్ చదువుతాను, వాక్యం చదువుతాను, నేను కూడా ధన్యుడిగా జార్జ్ ముల్లర్లాగా, బిలిస్టర్లాగా, ఆ పోలాండ్ దేశంలో ఉన్నటువంటి కుగ్రామం వాసుల్లాగా మనం కూడా దేవుని వాక్యాన్ని మనము చదివి ఆ రీతిగా మనం ధన్యులంగా తీర్చబడాలి. మరి నీకెన్నో వాక్యాలు వచనాలు చెప్తావా, అధ్యాయాలు అప్పగిస్తావా? బైబిల్ చదవటానికి నువ్వు ఎంత సమయం, బైబిల్ చదవటానికి ఎంత సమయం నీ జీవితంలో కేటాయిస్తున్నావు? ఆ రీతిగా నువ్వు బైబిల్ చదవటానికి ఈరోజే ఒక తీర్మానాన్ని ఎందుకు చేసుకోకూడదు? ప్రియ దేవుని బిడ్డ, దేవుడే హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క హెచ్చరికను నీవు తీసుకోవాలని దేవుని నామంలో మీకు తెలియజేస్తున్న ప్రియులారా. రెండవదిగా వాక్యం వినేవాడు ధన్యుడు. మొదట చదివేవారు ధన్యులు అన్నాం కదండి. రెండవదిగా వినేవారు ధన్యులు. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. ఎందుకంటే 2 చెవులు ఇచ్చాడు దేవుడు, ఒక్క నోరు ఇచ్చాడు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆ వినుట దేవుని వాక్యాన్ని వినాలి. ఏవేవో మాటలు వింటూ ఉంటాం, కానీ దేవుని మాటలు వినటానికి మాత్రం మహాబోర్. ఎవరైనా పాస్టర్ గారు కొంచెం 10 నిమిషాలు ఎక్కువ చెప్పారనుకోండి, మహాబోర్. అదే వేరే మాటలు అనుకోండి, చెవి కోసుకుంటారు కదండి. ఎయిర్ అంటే గాలి, టెల్ అంటే మాటలు, గాలి మాటలకి చెవులు బాగా రిక్కరించి వింటూ ఉంటాం. ఈ యొక్క ఫోన్లు, ముఖ్యంగా ఈ ఫోన్లు, ఇది పెద్ద రోగం అయిపోయింది ఈ రోజుల్లో కదండి. ఫోన్ మంచిదే, దాన్ని వాడే విధానం అన్నమాట. దేనికోసం మనం వాడుతున్న అవి మంచి వస్తువులే, కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది. అక్కడతోటి ఆగట్లేదు. ఈ వ్యసనం నుంచి బయటపడలేకుండా పోతున్నారు. వట్టి మాటలు లేమిడికి కారణము, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని బైబిల్ ఏనాడో చెప్పేసింది. బైబిల్ ముందుగానే చెప్పింది, వట్టి మాటలు లేమిడికి కారణము, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అంటే తక్కువ మాట్లాడమని దేవుని వాక్యం ఎప్పుడో చెప్పేసింది. ఈ ఫోన్లు మన ఎంత మనలో భాగం అయిపోయినాయి అంటే, ఫోన్ చేస్తేనే మాట్లాడతారు. పక్కన ఉన్న మనిషితో మాట్లాడటానికి లేదు, కానీ ఎక్కడో ఉన్న వాళ్ళతోటి మాత్రం గంటలు పక్కన ఉన్న మనిషిని పిలవాలనుకో, పిలిస్తే పలకరు, రింగిస్తే మాట్లాడతారు కదండి. అదొక రోగం అయిపోయింది. దూరంగా ఉన్న మనిషిని దగ్గర చేస్తున్నాయి ఈ ఫోన్లు, దగ్గరున్న మనిషిని దూరం చేస్తున్నాయి. పక్కనున్న వారితో మాట్లాడటానికి టైం ఉండదు. ఫోన్లో అయితే ఎంతసేపు అయినా మాట్లాడటానికైనా పోట్లాడటానికైనా టైం వెచ్చిస్తుంటారు. మాట్లాడి చివరికి ఫోన్ బిల్లు పేలిపోతుంది. ఏది ఉన్నా లేకపోయినా, తినటానికి ఉన్నా లేకపోయినా ముందెళ్ళి ఫోన్ రీఛార్జ్ చేయించుకోవాలి. అలా తయారైందండి. ఈ టీవీలు, ఫోన్ల వల్ల ప్రపంచమే ఒక గ్రామం అయిపోయింది. కానీ మనిషికి మధ్య సముద్రాలున్నాయి. మనిషికి నడుమ సముద్రాలున్నాయి అన్నాడు ఒక కవి. కాబట్టి ఏది వింటున్నావో నీవు పరీక్షించుకుని సరిచేసుకో. దేవుని యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు, ప్రతిదాన్ని తీర్పులోకి తెస్తాడు.
చెవియొగ్గి నా మాట వినండి, మీరు బ్రతుకుతారు. మాట వినండి, వినండి, వినండి. దేవుడి వాక్యం మనల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఏదైనా ఉపమానం చెప్పినప్పుడు చెవి గలవాడు వినుగాక అంటుండేవారు కదండి. అంటే చెవులు ఉన్నాయి కానీ వినగల చెవి కావాలి. వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు ఈ ప్రభు అని దేవుణ్ణి మనము అడగాలి ప్రియులారా. దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులని ప్రభు చెప్పారు. ఇప్పుడు చెప్పు, ఏం వింటున్నావు? నువ్వేం వింటున్నావు? దేవుడంటే నాకు చాలా ప్రేమ ఉందని అంటాం కానీ ఆ యొక్క ఆ ప్రేమని మనం ఆయనతో సమయం గడపట ద్వారా మనం ఆయన దగ్గర ఆ ప్రేమను మనం చూపించగలుగుతాం ప్రియులారా. నీ సమయంలో దేవుని కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు అన్నది నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానాన్ని బట్టి తెలుస్తుంది. మూడవదిగా దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, గైకొనేవారు ధన్యులు. చదువువారు ధన్యులు అన్నాం, దేవుని వాక్యాన్ని చదవాలని విన్నాం. వినేవారు ధన్యులు, దేవుని మాట వినాలి అని విన్నాం. ఇప్పుడు మూడవదిగా ఆయన గైకొనేవారు ధన్యులు. ఆయన మాట గైకొనేవారు ధన్యులు. చదివింది విన్నది ఆచరణలో పెట్టినప్పుడే మనకి సాఫల్యత లభిస్తుంది ప్రియులారా. దేవుడు అంటే నాకు గంపెడు ప్రేమ ఉందా అని చెప్పినంత మాత్రం ఏం ప్రయోజనం ప్రియులారా? ఏం ప్రయోజనం? దేవుడిని నేను చాలా ప్రేమిస్తున్నానని మెళ్ళ బోర్డు వేసుకున్నంత మాత్రాన దేవుని ప్రేమించినట్టు కాదు కదా. నన్ను ప్రేమిస్తున్నామని ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను చెప్పింది చేసినప్పుడు కదండి. దూరంలో ఆడుకుంటున్న కుమారుణ్ణి తల్లి పిలుస్తూ ఉందంట, బాబు అక్కడ బయట ఎండగా ఉంది, లోపలికి రా అంటే, విన్నావా నా మాట అంటే, విన్నాను మమ్మీ అన్నాడు. విన్నాడు కానీ వాడు వచ్చినప్పుడు కదా వాడు వినినట్టు. అక్కడే ఉండి వింటున్నాను అంటే వాడు ఎండలో ఉండి దానివల్ల వాడు కష్టాన్ని పొందుతాడు. ఆ మాట వినటం అంటే ఏమిటంటే దాని ప్రకారము చేసినప్పుడే. బాబు లోపలికి రా అంటే, నాకు వినబడుతుందా మమ్మీ అని నువ్వు చెప్పేది అంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా. వాడు తల్లి మాట విని లోపలికి వస్తే అది వినినట్టు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం, కానీ ఆ ప్రకారం జరిగించకపోయినట్లయితే అది వినినట్టే కాదు. కాబట్టి మనం విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన్ని ప్రేమిస్తున్నామంటే ఆయన మాట విన్నట్టు. ఆయన మాట వినటం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం అంటే మారిన మన జీవితాలకి మాదిరిగా మనం జీవించాలి. మన మార్పు మన జీవితంలో కనబడాలి. అప్పుడు మనం మారినట్టు, అప్పుడు దేవుణ్ణి ప్రేమించినట్టు, అప్పుడు దేవుని మాట వినినట్టు కదండి. ఒకసారి ఒక వ్యాపారవేత్తని ఒక సువార్తికుడు దర్శించి అతనికి సువార్త చెప్తూ ఉంటాడు. దేవుని గురించి, పాపాన్ని గురించి, తీర్పుని గురించి చెప్తూ ఉంటే అతనికి చాలా కోపం వస్తుందన్నమాట. చాలా కోపం వచ్చి, ఇలాంటి విషయాలు నా దగ్గర చెప్పబాక, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బహుగా చేదరించుకుంటూ ఉంటాడనమాట. చేదరించుకుంటూ ఉంటే ఇంతలోకే ఆ వ్యాపారి యొక్క స్నేహితుడు వస్తాడు. ఆ చేదరించబడుతున్నటువంటి ఆ దైవ సేవకుడిని చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోయింది ఆయనకి. ఏమిటి అంటే, ఇంతకుముందు అతని గత స్థితి ఈ యొక్క వ్యాపారి యొక్క స్నేహితునికి బాగా తెలుసు. వాళ్ళూరే, ఎక్కడ మర్డర్ జరిగినా ఈయనే ఉంటాడు, ఎక్కడ లూటీ జరిగినా ఈయనే ఉంటాడు, ఎక్కడ తగాదాలు జరుగుతున్నా ఈయనే ఉంటాడు. అలాంటి ఆయన ఇప్పుడు ఈయన్ని ఎంత చేదరించుకుంటున్నా కూడా, లేదండి నరకాన్ని తప్పించుకోవాలి, యేసయ్య మీకోసం మరణించారు, నా మాట వినండి అని బ్రతిమలాడుతున్నాడంట. అది చూసినటువంటి ఆ వ్యాపారి యొక్క స్నేహితుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అప్పుడు చెప్పాడంట, ఈయన ఎవరు అనుకుంటున్నావు, మొన్న అక్కడ మర్డర్ జరిగింది చూసావా, ఈయనే హెడ్, దానికి అక్కడ దొంగతనం జరిగింది కదా, ఈయనే హెడ్, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందని మనం భయంకరంగా చెప్పుకున్నటువంటి వార్తలన్నిటిలో కూడా ఇతనే ఉన్నాడు. కానీ ఇప్పుడు
దేవుని ప్రేమ చేత పట్టబడి ఈ రీతిగా నువ్వు చేదరించుకుంటున్నా కూడా నిన్ను ప్రేమిస్తూ దేవుని ప్రేమను గురించి నీకు తెలియజేస్తున్నాడు అంటే ఆయన మారిన జీవితం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. దేవుడు మార్చిన జీవితాలకి ఈయన సాక్షిగా ఉన్నాడు. ఆయన పాత మనిషి అయి ఉంటే నువ్వెంతసేపు ఉండేవాడు కదా, ఆయన ఒక్కడే ఉండేవాడు అని చెప్పినప్పుడు ఆ వ్యాపారవేత్త చాలా భయపడిపోతాడనమాట. అవునా, దేవుడు మార్చిన జీవితాలు ఈ రీతిగా ఉంటాయా, ఆ దేవుడు ప్రేమ ఇంత బలీయమైందని అతడు చాలా ఆశ్చర్యపడతాడు. కాబట్టి ప్రియులారా, ఎంత చేదరించుకున్న బ్రతిమాడుతున్నాడు, ఆ యేసయ్య మార్చిన జీవితాలకి ఇతడే సాక్షి అంటూ ఆ సువార్తికుని యొక్క గతాన్ని గురించి, ప్రస్తుత మార్పును గురించి తన స్నేహితుడు చెప్తూ ఉంటే ఆ యొక్క వ్యాపారి అవాక్కయ్యాడంట. ప్రియులారా, దైవత్వాన్ని ప్రశ్నించే వారికి మార్పు చెందిన నీ జీవితమే గొప్ప జవాబుగా ఉండాలి. మాటల్లో కాదు, క్రియల్లో చూపించాలి. అప్పుడు ధన్యుడవుతావు. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. మొదటి 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం ఈ పాఠంలో. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదవాలని, దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని వాక్య ప్రకారము నడవాలని. చివరగా దేవుని వాక్యాన్ని చదివినటువంటి నీకు బైబిల్ చదవాలంటే ఇష్టం లేదు కదా, ఇష్టం పుట్టట్లేదు. బైబిల్ తీసుకోగానే కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది. నిద్ర రావాలంటే అట్లా పట్టుకుంటే ఆటోమేటిక్గా నిద్ర పట్టని వాళ్ళకి కూడా నిద్ర వచ్చేస్తుంది. అలా కాదండి, ఆశతో చదవాలి. మార్టిన్ లూథర్ గారు చెప్తారు ఒక మాట, బైబిల్ని ఆయన పదే పదే చదువుతూ ఉండేవాడు. ప్రియులారా, చదువుతూ ఉండేవాడు. ఇన్నిసార్లు నువ్వు ఎలా చదువుతున్నావు, నీకు ఎంతవరకు అర్థమైంది అంటే మార్టిన్ లూథర్ గారు ఒక మాట చెప్తాడండి. ఆయన ఏమంటాడంటే, మొదటిసారి చదివినప్పుడు ఒక చెట్టును మనం ఏ రీతిగా అయితే చూస్తామో ఆ రీతిగా అర్థమైంది నాకు. చూడంగానే ఆ చెట్టు ఉంది, ఇక్కడ మామిడి చెట్టు ఉంది అంటే ఆయనకు అంత అలా అర్థమైందనమాట. అలా అర్థమైంది. రెండవసారి చదివినప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మల్ని కనబడ్డాయంటే, అంటే ఇంకొంచెం లోతు, ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ అతనిలో పెరిగిందనమాట. ఈ వాక్యం ఇంకా లోతుల్లోకి ఇంకా ఏముంది అంటే అప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మలు కనపడ్డాయంట. అంటే అలాగా అర్థమవుతుందనమాట దేవుని వాక్యం. మూడవసారి చదివినప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మలే కాదు, ఆకులు కనపడతా ఉన్నాయి. అంటే ఇంకా లోతుగా, ఇంకా తీక్షణంగా చూస్తున్నాడు అనమాట. ఇంకా తీక్షణంగా ఆ వాక్యపు లోతుల్లోకి వెళ్తూ ఉన్నాడు. ఇంకొకసారి చదివినప్పుడు ఆ చెట్టుకున్న కొమ్మలకున్న ఆకులు, కాకుండా ఆ ఆకుల మధ్య ఉన్నటువంటి ఆ మామిడి పండ్లను చూశాడంట. ఆ 4వసారి చదివినప్పుడు లేదా 5వసారి చదివినప్పుడు ఆ పండుని అతడు తింటున్నటువంటి అనుభూతిని పొందాడు. ప్రియులారా, ఆ రీతిగా పదే వాక్యం చదువుదామండి. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదవాలి ప్రియులారా. అలాగే దేవుని వాక్యాన్ని వినాలి. ఏవేవో వింటూ ఉంటాం, ఎయిర్టెల్ గాలి మాటలు కదా. ఈ గాలి మాటల వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు, కానీ మన మనస్సు చెడిపోతుంది ప్రియులారా. ఈ విని రాత్రంతా నిద్ర పట్టదు. నాకైతే అంతే. ఏదన్నా పేపర్ చదివినా, ఏదన్నా న్యూస్ విన్నానంటే రాత్రి నిద్ర పట్టదు, అదే ఆలోచిస్తూ ఉంటాను. మనం ఏది వింటామో అదే మన మైండ్లో పనిచేస్తుంది ప్రియులారా. ఎందుకు అలాంటివి వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకండి. దేవుని మాటలు వినండి. వినటం వల్ల విశ్వాసం కలుగుతాయి. విశ్వాసం దేనికి పనికి వస్తుంది అంటే పరలోక రాజ్యాన్ని చేస్తుంది. అల్టిమేట్గా నేను చెప్పే మాట ఏంటంటే, మనకి ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఇప్పటికైనా పరలోకాన్ని చేరాలి, నరకాన్ని తప్పించుకోవాలి. మూడవదిగా దాన్ని గైకొనేవారు. చెప్పిన మాట చెవులతోటి వినటం కాదు, కానీ చెవులతో వినటం కాదు, ఆ ప్రకారం జీవించేవారు ధన్యుడు. అట్టి ధన్యత దేవుడు నీకు సమృద్ధిగా దయచేయునుగాక. మూలవాక్యాన్ని మరొకసారి నేను చదివి ముగిస్తాను ప్రియులారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో చూస్తున్నాం. ప్రవచన వాక్యములు చదువువాడును ఎవరండి? ఎవరు ధన్యులు? ఈ ధన్యత ఎవరికి కావాలి? చదివేవారు ధన్యులంట. బైబిల్ చదివేవాళ్ళు ధన్యులంట. ఈ ధన్యత ఎవరికి కావాలి? నాకు కావాలి. చదువువాడు ధన్యుడు. రెండవది వినువాడు ధన్యుడు. ఈ ధన్యత ఎవరికి కావాలి? నాకు కావాలి. వినువారు ధన్యులు. మూడవది
గైకొనువారు ధన్యులు. ఇలాంటి ధన్యతను మీరు మీ కుటుంబాలు పొంది దేవుని చేత నిత్యరాజ్యంలో దేవుని చేత ఆశీర్వదించబడి నిత్యరాజ్యమునకు వారసులవుదురుగాక. దేవుడి తన పరిశుద్ధ మాటలు మన మధ్య దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన 36వ పాఠములో దేవుని వాక్యమును చదువువారు ధన్యులన్న, వినువారు ధన్యులన్న, ఆ ప్రకారము గైకొనువారు ధన్యులన్న. ఆయన ఈ ధన్యతను మాకు దయచేయండి తండ్రి. వింటున్న ప్రతి బిడ్డకు నీ వాక్యం పట్ల ఆశను, ఆసక్తిని కలిగించి, నీ వాక్యం వినటానికి ఆసక్తిని పుట్టించండి. ఆ ప్రకారం జీవించటానికి మా సమస్త ప్రవర్తన మీద మీరు అధికారిగా ఉండమని, మమ్మల్ని సంపూర్ణంగా దీవించి మీ ఆశీర్వాదములతో తృప్తిపరచమని, వింటున్న ప్రతి బిడ్డకు మెండైన దీవెనలో దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. వచ్చే పాఠంలో కలుసుకుందాం. దైవాశీస్సులు. ఆమెన్.